ఓ అడవిలో చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతుంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమా చీమా ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను. అమ్మో, అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకి కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు తల ఊపింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం ఏమైందని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి జింక, కుందేలు, చీమ పరుగులంకించుకున్నాయి. అమ్మో, ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమే అనుకుంటూ గుర్రం కూడా వాటితో పరిగెట్టింది. ఆఖరికి ఈ జంతువులు ఒక ఏనుగు కంట్లో పడ్డాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది ఏనుగు. అన్ని జంతువులు చీమ వైపు చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకి చెప్పింది చీమ. అప్పుడు ఏనుగు కూడా వీటితో పాటే పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువుని చూసావు అని చీమని అడిగింది ఏనుగు. అది పెద్ద గండు చీమ, నన్ను చంపి తినేస్తుందేమో అన్నట్టు నా వైపే వేగంగా వస్తుంది, అందుకే భయమేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది చీమ. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? గండు చీమ ఎక్కడైనా మనల్ని తింటుందా? అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేనెక్కడ చెప్పాను? మీరే నాతో పరిగెత్తారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. అందుకే అసలు విషయం పూర్తిగా వినాలి. వినకుండా చేస్తే ఇలానే ఉంటుంది.